దట్ ఈస్ ద వే ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. సర్జరీ అండ్ స్కోలియోసిస్ సర్జరీ గురించి డిస్కషన్ ఉంది. ఏంటంటే ఇట్లాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ మనం మంచి గ్యాడ్జెట్స్ మనం ఇది మంచి అవుట్కమ్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, టైంలో మనం ఈ డిఫికల్ట్ సర్జరీస్ కాంప్లికేటెడ్ సర్జరీస్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ద స్వీట్ కాన్సెప్ట్ మనం మంచి అవుట్కమ్స్ ఇవ్వగలుగుతాం. పేషెంట్ సేమ్ డే లేచి నడవగలుగుతున్నారు, 2 daysలో డిశ్చార్జ్ కూడా అవ్వగలుగుతున్నారు. అండ్ ఓవరాల్ అవుట్కమ్స్ మంచి అయినాయి ఇప్పుడు. అండ్ ఈ సర్జరీతో బెనిఫిట్ ఏంటంటే పేషెంట్ గెట్స్ బ్యాక్ టు లైఫ్ వెరీ క్విక్లీ. సో ఓవరాల్ అంత రిస్క్ అంత భయం లేదు. పాతకాలంలాగా ఇప్పుడు ఇష్యూస్ లేదు. ఇప్పుడు చాలామంది నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. షార్ట్ టైంలో రికవరీ. ఎర్లీ అంబులేషన్ సర్జరీ అంటే ఈ పేషెంట్స్ ఎండోస్కోపీ సర్జరీస్ వల్ల స్పైనల్ ఎండోస్కోపీ యూస్ చేస్తే పేషెంట్స్ సేమ్ డే నడుస్తారు, 2 days నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా అయిపోతారు. సో ఇట్లాంటి టెక్నిక్స్ వల్ల ఇట్లాంటి టెక్నాలజీస్ వల్ల అవుట్కమ్స్ ఇస్ క్విక్కర్, రికవరీ ఇస్ ఫాస్టర్. థ్యాంక్ యూ. ఇది సేఫ్ స్పైన్ సూట్ అనేది ఏంటంటే ఒక పేషెంట్ వెన్నుపూస ఇబ్బందితో హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంది అనేది మనం తెలుసుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్, అది సర్జరీ అవనివ్వండి, ఎక్సర్సైజెస్ అవనివ్వండి, ఫిజియోథెరపీ అవనివ్వండి. సో సర్జరీ అయితే సర్జరీలో సేఫ్టీ, మన ఆపరేషన్లో శస్త్రచికిత్సలో ఉండాల్సిన అన్ని సేఫ్టీ మెజర్స్ని ఇంక్రీజ్ చేస్తూ చాలా చిన్న జాగ్రత్తలు కూడా తీసుకొని దీంట్లో ఉన్నటువంటి సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం అనే కాన్సెప్ట్తోనే ఈ సేఫ్ స్పైన్ సూట్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల పేషెంట్స్ కాంప్లికేషన్ రేట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు తగ్గించడానికి రకరకాల ఎక్విప్మెంట్ అంటే కొంచెం హై అండ్ ఎక్విప్మెంట్స్ అన్నీ వాడి సర్జరీలో ఉన్న సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం అనేది మన ఎయిమ్ ఆఫ్ దిస్ సేఫ్ స్పైన్ సూట్. అంటే వెన్నుపూసలో కూడా చిన్న జాయింట్స్ ఉంటాయండి. వాటిల్లో గ్యాప్ రావడం అనేది ఏంటంటే వెన్నుపూసలో ఎముక జారిందంట. సో అట్లాంటివి ఏంటంటే చాలా రెగ్యులర్గా చూసే ఇబ్బంది అంటే. సో వెన్నుపూసలో ఎప్పుడు కూడా ఏంటంటే రిప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ ఏమి ఉంటుందండి. బట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ దాన్ని వెన్నుకు జారిన ఎముకని మళ్ళీ ఏంటంటే దాన్ని ఉన్న యథాస్థానంలో మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ జారకుండా ఉండేటువంటి సర్జరీలు ఉన్నాయి. సో అవి కూడా ఇప్పుడు మినిమల్లీ ఇన్వేసివ్ అంటే మొత్తం అంతా ఓపెన్ చేసి చేయకుండా తక్కువ బ్లడ్ లాస్తో మళ్ళీ తర్వాత రోజు డిశ్చార్జ్ అయ్యేటువంటి సర్జరీలు చేస్తున్నాం ఇప్పుడు వెన్నుపూస జారిన వాటిల్లో కూడా.